అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్స్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడైతే మనం కృంగిపోయామో, ఎక్కడైతే కన్నీరు కార్చామో, ఎక్కడైతే విరిగిపోయామో, ఎక్కడైతే అవమానించబడ్డామో అదే స్థలములో ప్రభు మనందరిని హెచ్చించబోతూ ఉన్నారు. విశ్వాసముతో అడుగులు ముందుకేస్తూ వెళ్ళండి. ప్రార్థన మానద్దు. కన్నీటి ప్రార్థనకి తగిన ప్రతిఫలాలు మన ప్రభు దయచేయబోతున్నారు. ఆమేన్. ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకుంటానే. అందరూ మన కోసం మంచిగా అనుకోరు, అందరూ మన కోసం చెడ్డగా అనుకోరు. ప్రస్తుత ప్రపంచం ఎట్లా ఉందో తెలుసా? ఒక మంచోడు చెడ్డోడుగా కనిపిస్తున్నాడు, ఒక చెడ్డవాడు మంచివాడిగా కనిపిస్తున్నాడు. బలవంతుడేమో బలహీనుడిగా కనిపిస్తున్నాడు, బలహీనుడేమో బలవంతుడిగా కనిపిస్తున్నాడు. నిజమే, ఈరోజు మనుషులు రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు. కానీ ప్రియ సంగమా, మనం దీవించబడాలంటే ఒక్కటి మాత్రం ఆలోచించాలి. మనుషులు ఏమనుకుంటున్నారు అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ మనల్ని తయారు చేసిన దేవుడు, మనల్ని నియమించిన దేవుడు, ఆయన మన కోసం ఏమనుకుంటున్నారు అన్నది అతి ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే దేవుని దృష్టిలో మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటామో, జీరోగా ఉన్నవారిని హీరోగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఒకరోజు దావీదు గారు యుద్ధభూమికి వాళ్ళ అన్నను చూడడానికి పోయారు. అట్లా వెళ్ళినప్పుడు దావీదు గారు అంటారు కదా, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు ప్రజలను దూషించుట ఎలా అని మాటలు మాట్లాడుతూ ఉంటే, తన సొంత కుటుంబస్తులు దావీదు అన్నగారు అన్న మాట నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ దావీదు గారు బాధపడలేదయ్యా. ఏమన్నారు చెప్పన? 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 28వ మాట చదవగలిగితే, అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో నీ చిన్న గొర్రెల మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. దావీదు అసలు పాపం చేయలేదు కదా, కానీ దావీదుని గర్విష్ఠుడు, లేకపోతే నీ హృదయపు చెడుతనం నాకు తెలుసని సొంత అన్న దావీదును దూషిస్తూ ఉంటే, అయినా దావీదు వెనుకడుగు వేయలేదు. ఎందుకో తెలుసా? దావీదుని అన్ని మాటలు అన్నా కానీ దావీదు వెనుకడుగు వేయలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు అన్నలు ఏమనుకున్నా కానీ దేవుని దృష్టిలో దావీదు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు, ప్రభు కోసం నిలబడ్డాడు. అందుకే దావీదు అక్కడ అంటాడు కదా, సింహపు బలము నుండి, ఎలుగుబంటుల నుండి ప్రభు నన్ను విడిపించారు. బహుశా ఇది వినడానికి కొంతమందికి ఈ పిల్లోడేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈ బాలుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. కానీ వాస్తవానికి జరిగిన సంగతి అంతా ఒకటే. గొల్యాతుని దావీదు జయించాడు, గొల్యాతుని దావీదు సంహరించాడు. ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే, ఇంతకు ముందు వరకు దావీదు మాట్లాడిన మాట సత్యము. సింహపు బలము నుండి, ఎలుగుబంటుల నుండి ఆయన రక్షించాడు, దావీదుని రక్షించాడు. దావీదు ఆరాధిస్తున్న దేవుడి శక్తిమంతుడు. ఆ జీరోగా ఉండే దావీదు అందరి మధ్యన హీరోగా మార్చబడ్డాడు. బహుశా ఈరోజు మన విశ్వాసం ఎదుటి వారికి బలహీనంగా కనిపించుండొచ్చు, కానీ రేపన్న రోజు మన ద్వారా దేవుడు గొప్ప సాక్ష్యాలు వినిపిస్తున్నప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కదా, వారి కన్నీటి ప్రార్థన గొప్పదయ్యా, వారు పూజిస్తున్న దేవుడు మహిమ కలిగిన కార్యములు చేయగలిగిన దేవుడయ్యా అని మనల్ని దూషించిన వారే మన కోసం గొప్ప సాక్ష్యం చెప్పే రోజులు రాబోతూ ఉన్నాయి. జీరో నుంచి దేవుడు హీరోగా మారుస్తాడు. ఈరోజు నీకు ఉద్యోగం లేదని బలహీనుడిగా చూస్తున్నారా? ఈరోజు నీ కుటుంబ పరిస్థితి బాలేదని చాలామందిని చులకనగా చూస్తున్నారా? ఎదురు చూడు, ఆ జీరో స్థితిని నా ప్రభు హీరోగా మార్చగలడు. ఆయన దావీదుని దేవుడు హెచ్చించినట్లే ప్రభు మిమ్మల్ని హెచ్చించుదురుగాక. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.